వెల్కమ్ టు జీ న్యూస్. తిత్వా తుఫాన్ శరవేగంగా ప్రకాశం జిల్లాలోకి రాబోతుందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందిని నియమించినామని తెలిపారు. ఇటీవల కాలంలో కురిసిన మెంతో తుఫాన్ వలన ఇబ్బంది పడిన ప్రాంతాలలో భూపతిపల్లి, వేములకోట, మాల్యవంతనపాడు, పెద్దనాగలవరం గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. దిత్వా తుఫాను ప్రకాశం జిల్లాలోకి అతి వేగంగా త్వరగా రాబోతుంది. దీనికి సంబంధించి శ్రీయుత జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈపాటికే తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబరు 9281034480. అలాగే మొంతా తుఫాన్ కారణం చేత మండలంలో ఎక్కడైతే మనకి ఇబ్బంది కలిగించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అన్నిటి కూడాను మా యొక్క రెవెన్యూ సిబ్బందిని, సచివాలయ సిబ్బంది అంతా కూడాను ఈపాటికే నియమించి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను అప్రమత్తం చేయడం జరిగింది. మండలంలోని భూపతిపల్లి, మాల్యవంతనపాడు, వేములకోట, పెద్దనాగలవరం దగ్గర ఒక చెక్ డ్యాము, ఈ ప్రాంతాల్లో ఈపాటికే డ్యూటీ చేస్తూ సచివాలయ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని కూడాను మేము నియమించడం జరిగింది. అలాగనే మండలంలో ఉన్నటువంటి చెరువులు, ముఖ్యంగా మన మార్కాపురం పట్టణంలో పెద్ద చెరువు, అలాగే వేములకోట చెరువు, ఈ రెండు చెరువులు దాదాపు మొత్తం కూడాను నిండిపోయి ఈపాటికి అలుగుడుగా పారుతూ ఉన్నాయి. ఇప్పుడు రాబో ఏదైతే దిత్వా తుఫాన్ ఉందో అధిక వర్షాలు పడడానికి చాలా ఆస్కారం ఉంది. సో ఈ వాటర్ వచ్చేటప్పుడు ఈ ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ఏదైతే నిండినటువంటి చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో వాటర్ ఫ్లో అయ్యి ఇబ్బంది ఎక్కువగా పడే అవకాశం ఉంది. సో దయచేసి దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడాను అవసరం ఉంటే కానీ బయటికి రావాలి, అవసరం లేకపోతే దయచేసి ఎవరు కూడా బయటికి వచ్చి అనవసరంగా ఇబ్బంది పడవద్దు. అలాగే ఇప్పుడు ఈ వర్షపాతం వల్ల పిడుగులు కానీ ఈ విధంగా ఎక్కువ పడే అవకాశం ఉంది. దయచేసి బయట ఎవరైనా సరే తీర ప్రాంతాలకి పశువులు కాసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, అలాగే ఏదైనా వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, ఎవరైనా ఎక్కువగా మైదానంలో ఎక్కువగా దయచేసి మీరు కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి. అది అలాగే ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఉండకూడదు, పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూడాను మీరు ఉండకూడదు. సో దయచేసి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం, మండలంలో ఉన్నటువంటి ప్రతి మండల అధికారి, అట్లాగనే మున్సిపాలిటీలో, అట్లాగనే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు అధికారులను ఈపాటికి మేమందరం కూడాను అప్రమత్తం చేయడం జరిగింది. ఎంటైర్ టీం అంతా అప్రమత్తంగా ఉన్నాం. ఏదైనా సరే అంటువాటి ఇన్సిడెంట్ జరిగినా కానీ వెంటనే వాటిని క్లియర్ చేయడానికి మేము అన్ని విధాల ఈపాటికే జేసీబీలు అయితేనేమి, గొడ్డలు అయితేనేమి, రంపాలు అయితేనేమి, తాళ్ళు, ఇలాగా ఏదైతే మనకి అవసరమైనటువంటి పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడాను ఈపాటికే జాగ్రత్త చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా, అట్లాగనే మిగతా అన్ని శాఖల యొక్క సహాయ సహకారాలన్నీ కూడాను పోయిన మొంతా తుఫాన్లు ఏ విధంగా అయితే యూనిటీగా చేశామో అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి దిత్వా తుఫాను కారణంగా ఆ యొక్క విపత్తుని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అంతా కూడాను మేమంతా సమాయత్తమై ఉన్నాము. సో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడాను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా